వెల్కమ్ టు టీ10 నేను రేవతి। గత 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం అనేక సర్వే నివేదికలను అటకెక్కించింది। కొన్నింటిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది। అలా వాయిదా పడిన వాటిలో జనగణన ఒకటి। చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు సేకరించారు। సంప్రదాయం ప్రకారం ఆ తర్వాత 10 సంవత్సరాలకు అంటే 2021లో జనగణన జరపాల్సి ఉంది। అయితే ఇది వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది। ఇప్పుడు ఎట్టకేలకు మోడీ ప్రభుత్వం జనగణనకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి। అదలా ఉంటే కులం, సంకీర్ణం, రాజ్యాంగం ఈ 3 అంశాలు ప్రస్తుతం మోడీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి। దశాబ్ద కాలంలో మోడీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగానే నడిచింది। కులం సంకీర్ణం ఉచ్చులో చిక్కుకుపోలేదు। బీజేపీ పాలనలో హిందీ ప్రాంతంలో కుల ఆధారిత పార్టీల ప్రభావం మసకబారింది। అదే సమయంలో నరేంద్ర మోడీ ప్రభ వెలిగిపోయింది। వెనుకబడిన అట్టడుగు కులాల బీజేపీకి కొమ్ము కాశాయి। సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనేక మంది ఓబీసీ అభ్యర్థులను బరిలో దింపింది। మోడీ సాక్షాత్తు ఓబీసీ ప్రధాని। ఇంతకు ముందు దేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించిన రామ్నాథ్ కోవింద్ దళిత నేత, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ। ఈ నేపథ్యంలో కులాల ప్రాబల్యం అధికంగా ఉన్న హిందీ ప్రాంతంలో ఓబీసీలు, అట్టడుగు వర్గాలు బీజేపీకే మద్దతు ఇచ్చారు। అయితే ఇది నిన్నటి మాట। ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలాయి। నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న ఎస్సీ, బీసీ వర్గాలు క్రమేపీ దూరం అవుతున్నాయి। ముస్లిం మైనారిటీలు సరే, బీజేపీ హిందుత్వ శక్తులకు ప్రధానంగా అగ్రవర్ణంలోని సంపన్నుల మద్దతు మాత్రమే లభిస్తోంది। హిందువుల సీట్లను గంపగుత్తుగా కొల్లగొట్టడానికి కాషాయ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు। ఇప్పుడు మళ్లీ జనగణన విషయానికి వద్దాం। 1881లో దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది। అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేది। 1941లో ప్రపంచ యుద్ధం కారణంగా జనగణన జరపలేదు। కోవిడ్ మహమ్మారి రెండోసారి విరుచుకుపడటంతో 2021లో జనాభా లెక్కలను సేకరించలేదు। కోవిడ్ కి ముందు ఆ తర్వాత కూడా జనగణనపై ప్రభుత్వంలో ఏమాత్రం కదలిక కనిపించలేదు। ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించే సంప్రదాయాన్ని కొనసాగించాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపించడం లేదు। తనకు అనుకూలమైన సమయం కోసం ఆ పార్టీ ఎదురు చూస్తోంది। మరోవైపు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు తదుపరి గడువు కూడా సమీపిస్తోంది। రాష్ట్రాల్లో ముఖ్యంగా తీర ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఒకేలా లేదు। ఈ పరిస్థితుల్లో దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరపడం అంటే తేనె తుట్టెను కదిల్చినట్లే అవుతుంది। పునర్విభజన జరిపితే జనాభా వృద్ధి రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా నియోజకవర్గాలను పొందుతాయి। జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి। దీనివల్ల అస్థిరత ఏర్పడవచ్చు, ప్రాంతీయ శత్రుత్వాలు తలెత్తవచ్చు, ఒత్తిళ్లు పెరగవచ్చు। అందుకే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నియోజకవర్గాల పునర్విభజన జోలికి వెళ్లడం లేదు। లేటరల్ ఎంట్రీ నియామకాల వ్యవహారంలో కులాల ప్రస్తావన రావడం బీజేపీ మిత్రపక్షాలను ఆందోళనకు గురి చేస్తోంది। రిజర్వేషన్ల చుట్టూ అల్లుకున్న గూడులో బీహార్లోని బీజేపీ మిత్రపక్షాలు 2 చిక్కుకుపోయాయి। వచ్చే సంవత్సరంలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీలు మనుగడ కోల్పోయే ప్రమాదం లేకపోలేదు। మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ప్రస్తుతానికి మౌనంగానే ఉంది। అయితే ఆ పార్టీ ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో బాగా నష్టపోయింది। మోడీ 3.0 ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరిగిన మొట్టమొదటి లోక్సభ సమావేశాల్లో ప్రధాని రాజ్యాంగానికి నమస్కారం చేశారు। తద్వారా వాస్తవాన్ని ఆయన గుర్తించినట్లు కనిపించింది। లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు గెలుచుకొని రాజ్యాంగాన్ని మారుస్తామని కొందరు ఎన్డీఏ నేతలు బీరాలు పలికారు। అయోధ్యలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నోట కూడా అదే మాట వచ్చింది। ఇది రిజర్వేషన్లపై దాడి చేయడమేనని అణగారిన కులాలు, వర్గాలు నిరసించాయి। ప్రతిపక్షం కూడా దీనిపై గట్టిగానే గలం విప్పింది। అయితే రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని ఎన్నికల ఫలితాలలో తేలిపోయింది। ఆర్థిక వ్యవస్థ, సమాజం, రాజకీయాలు పరిణతి చెందుతున్నప్పుడు రాజ్యాంగానికి సవరణలు చేస్తూనే ఉన్నాయి। ఇప్పటికీ 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు। కొన్ని ప్రతిపక్ష పార్టీలను విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ దాదాపుగా విస్తృత ఏకాభిప్రాయంతోనే జరిగాయి। ఇప్పుడు మోడీ 3.0 ప్రభుత్వం అలాంటి సంప్రదింపులు జరుపుతుందా? ఏకాభిప్రాయం లేకుండా రాజ్యాంగాన్ని తాగడానికి సైతం భయపడాల్సి ఉంటుంది। ఏ మార్పులకైనా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించక తప్పదు। దానికి ప్రభుత్వం సుముఖంగా లేకపోతే అవమానపడాల్సిందే। పునర్విభజనకు ముందు చేపట్టాల్సిన జనగణను ఆలస్యం చేస్తే పార్లమెంట్ లో ప్రభుత్వం, ప్రతిపక్షాల నుండి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది। కులగణన జరిగేలా చూస్తామని పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు। ఇప్పటికే ఆలస్యమైన కులగణన గురించి బీజేపీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు। ప్రభుత్వానికి ప్రస్తుతం రాజకీయ పరంగా నిలకడలేదు। అందువల్ల జనగణన పత్రంలోనే కులానికి సంబంధించి ప్రశ్నలు ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు। ఇది ఇవాల్టి న్యూస్। చూస్తూనే ఉండండి టీ10।